హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. ఆ, చాలా మందికి సింగపూర్ వెళ్ళాలనేది ఒక పెద్ద డ్రీమ్ అండి. కొంతమంది డైరెక్ట్ గా వర్క్ వీసాస్ కోసం చూస్తారు, కొంతమంది స్టడీ కోసం చూస్తారు, కొంతమంది అయితే విజిట్కి వెళ్ళి కూడా అక్కడ ఏదన్నా జాబ్ ఎతికేసుకుందాం అంత ఈగర్ గా ఉంటారు. ఎందుకంటే ఇండియన్స్ కి సింగపూర్ కి చాలా రిలేషన్షిప్ ఉంటుందండి. చాలా మంది వెళ్తారు, ఇయర్ కి చాలా మంది ఎంప్లాయ్మెంట్ బేసిస్ లో వెళ్తారు, వర్క్ బేసిస్ లో కూడా వెళ్తారు. సో కొంతమందికి ఏమవుతుందంటే అండి, ఏజ్ వల్ల కానీ, లేకపోతే బడ్జెట్ వల్ల కానీ, లేకపోతే ఏదన్నా వాట్ ఆఫ్ ద రీజన్ వల్ల కానీ వాళ్ళు వర్క్ వీసాస్కి అప్లై చేయలేరు. అలాంటి వాళ్ళకి ఈ నేను ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ పక్కా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇది సింగపూర్ స్టడీ ప్లస్ వర్క్ పర్మిట్ అండి. స్టడీ ప్లస్ వర్క్ పర్మిట్ అనేది ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ 6 మంత్స్ స్టడీ ఉంటుంది, 6 మంత్స్ పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది చేసుకోవచ్చు. ఈ స్టడీ ప్లస్ వర్క్ పర్మిట్లో ఏజ్ క్రైటీరియా అనేది లేదండి. మీరు 45 ఇయర్స్ ఉన్నారా, 49 ఇయర్స్ ఉన్నారా, 50 ఇయర్స్ ఉన్నారా, ఎటువంటి ఏజ్ క్రైటీరియా పర్సన్ అయినా కూడా మీరు ఈ స్టడీ ప్లస్ వర్క్ పర్మిట్కి అప్లై చేయవచ్చు. ఎందుకంటే మనకి డిప్లొమా కోర్సెస్ ఉంటాయి కాబట్టి మనం అప్లై చేయవచ్చు. అండ్ సెకండ్లీ, ఇప్పుడు సింగపూర్కి మీరు వర్క్ వీసా అప్లై చేయాలనుకోండి, 90% కేసెస్లో ఆర్ఎంఐ అడుగుతుంది. అంటే మినిమం డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఉండాలి. కానీ మనకి వచ్చే ఎంక్వైరీస్ కానీ, బయట నుంచి వస్తున్న కాల్స్ కానీ నేను అబ్జర్వ్ చేసిందంటే ఏంటంటే, చాలా మందికి ఓన్లీ 10th స్టాండర్డ్ ఉంటుంది, ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏమి ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా ఈ డిప్లొమా కోర్స్ అనేది పక్కా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఆఫ్టర్ 10th కూడా రిలేటెడ్ అయిన డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. వాళ్ళకి డిప్లొమా అనే డిగ్రీ వస్తుంది, ప్లస్ దాంతోపాటు అక్కడ పెయిడ్ ఇంటర్న్షిప్ వస్తుంది. అంతా చాలా బాగుంటుంది ఈ స్టడీ ప్లస్ వర్క్ పర్మిట్ అనేది. అండ్ థర్డ్లీ, చాలా మందికి బడ్జెట్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు సింగపూర్ తీసుకోండి, ఈ పాస్ ఎస్ పాస్ కొన్నిసార్లు 5 lakhs, కొన్నిసార్లు 6 lakhs, కొన్నిసార్లు 7 lakhs, కొన్నిసార్లు అయితే చెన్నైలో అయితే ట్రైనింగ్ ఇస్తారండి. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ 30,000 40,000 జాబ్ ఇప్పిటాకి 7 to 8 lakhs అయిపోతాయి. సో ఇలాంటి కేసెస్లో బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు కూడా ఈ స్టడీ ప్లస్ వర్క్ పర్మిట్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో నేను ఫస్ట్ ఈ స్టడీ ప్లస్ వర్క్ పర్మిట్ ప్రాసెస్ ఏంటి, కోర్సెస్ ఏంటి అనేది చెప్తాను చూడండి. సో ఇక మనకి డిప్లొమా కోర్సెస్ ఉంటాయండి. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, ఇలా డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్కి 6 months కోర్స్ ఉంటే 6 months పెయిడ్ ఇంటర్న్షిప్, అంటే 6 months వరకు వాళ్ళే మీకు చూపిస్తారు. అండ్ ఈ 6 monthsకి మినిమం కోర్స్ ఫీజు వచ్చేప్పటికి 5,000 ఉంది, 3,000 ఉంది, అట్లా మినిమం సింగపూర్ డాలర్స్తో మన బడ్జెట్లో వచ్చే కోర్స్ ఉంటుందండి. అండ్ ఇది 1 year వీసా, అంటే 1 year మీరు లీగల్గా సింగపూర్ కంట్రీలో ఉండొచ్చు. అండ్ ఫస్ట్ 6 months కోర్సెస్లో మీరు డైలీ 1 or 2 hours క్లాసెస్కి వెళ్తే సరిపోతుంది. అండ్ మీరు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చు. పార్ట్ టైం జాబ్స్ కొన్నిసార్లు ప్రాబ్లంకి అయితే క్రియేట్ చేస్తాయని, కానీ కొన్ని పార్ట్ టైమ్స్ ప్రాబ్లం క్రియేట్ చేయవు. అలాంటి పార్ట్ టైమ్స్ చూసుకుని మనం పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ 6 monthsలో కాలేజ్ వాళ్ళే మనకి జాబ్ ఇప్పించి స్టైఫండ్ ఇప్పిస్తారు. అది కాకుండా ప్యారలల్గా మనం అప్పుడు లీగల్గా కూడా పార్ట్ టైం చేసుకోవచ్చు. సో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్కి మీకు ఒక డిప్లొమా అనేది మీ ఎడ్యుకేషన్కి యాడ్ అవుతుంది. మీరు అనుకున్నట్టు మంచి సంపాదన వస్తుంది. అండ్ థర్డ్లీ, మీకు సింగపూర్లో జాబ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఇది స్టడీ. ఇప్పుడు మనం అక్కడే సెటిల్ అయిపోవాలి అనుకుంటే ఈ 1 year టైంలో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ప్యారలల్గా చదువుకుంటూ ప్యారలల్గా పార్ట్ టైం చేసుకుంటూ మీ ప్రొఫైల్ని మ్యాన్ పవర్ ఏజెన్సీస్ కూడా పంపించాలి. ఇన్ దట్ కేసెస్ ఏమవుతుంది అంటే, ఆ మ్యాన్ పవర్ ద్వారా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 80 to 85% ఉంటాయి. అప్పుడు మీకు ఎన్టీఎస్ పర్మిట్ కానీ ఎస్ పాస్ వచ్చి ఇంకో 2 years వీసా వస్తుందండి. సో మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే సింగపూర్లో మనం సెటిల్ అయిపోవచ్చు ఈ స్టడీ మీద వెళ్ళి. కానీ ఆ ప్లానింగ్ అనేది ప్రాపర్గా లేకపోతే మాత్రం మీరు తిరిగి వచ్చేస్తారండి.
ఎందుకంటే చాలా మంది ఎగ్జిస్టింగ్ వాళ్ళు కూడా మనకి కాల్ చేసి సార్ మేము వెళ్తామని చూపిస్తున్నారు. అది రియల్లీ ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంటుందండి. సింగపూర్ స్టడీ ప్లస్ వర్క్ అనేది చాలా అంటే చాలా మంచి ప్రోగ్రామ్. వీసా సక్సెస్ రేట్ 100% ఉంది. వీసా ఇన్ 25 days. ఇది మేము పే లేటర్ ఆప్షన్ కూడా ఉందండి. అంటే మీకు వీసా సక్సెస్ వచ్చిన తర్వాతే మీరు కాలేజ్కి పేమెంట్ చేసుకోవచ్చు. దానికి మేము సపోర్ట్ కూడా చేస్తాము. సో ఈ ఆప్షన్ గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. అలానే డిస్క్రిప్షన్లో మా ఆఫీస్ అడ్రస్ ఉంటుంది. ఎవరైనా మా ఆఫీస్ విజిట్ అవ్వాలనుకుంటే మండే టు ఫ్రైడే ఎప్పుడైనా విజిట్ అవ్వచ్చు. సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ముందు ముందు చాలా వస్తాయి. మీకు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ పక్కా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.